హాయ్ హలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సూపర్ సెలబ్రిటీ. అటు తమిళ్లో, ఇటు తెలుగులో అండ్ మలయాళంలో, హిందీలో, కన్నడలో ఇలా అనేక భాషలలో తన నట ప్రస్థాన్ని కొనసాగించి అండ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని అటు హీరోగా, ఇటు దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా అండ్ ఫైట్ మాస్టర్గా ఇలా అనేక సినిమాలలో ఎంతో గొప్పగా నటించి తనకంటూ మంచి పేరు తెచ్చుకొని ప్రజెంట్ మనతో చిట్ చాట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి చెప్పే ముందు ఒక సాంగ్ కూడా పాడొచ్చు. ఈ సాంగ్ ఎవరి నోట్లైనా ఈజీగా ఆలిపోతుంది. అండ్ ఈ జనరేషన్లో పుట్టిన పిల్లలకు కూడా ఈ సాంగ్ ఎవరో, ఈ సాంగ్లో హీరో ఎవరో కూడా ఈజీగా చెప్పేస్తారు. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. చూసారా ఎంత బాగుంది సాంగ్. ఆయనే భానుచందర్ గారు. నమస్తే అండి. నమస్కారం. ప్లీజ్ మీట్ యూ. హాయ్, హలో, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ సార్. నేను అంటే చాలా చిన్నతనం నుంచి అంటే నాకు ధ్యాస ఉన్నంత దగ్గర నుంచి నేను చూస్తున్నాను. అప్పటి నుంచి అంటే భానుచందర్ గారు ఇలా ఉంటారా, ఇలా చేస్తారా అంటే నేను నా కలలో కూడా అనుకోలే అంటే మిమ్మల్ని కలుస్తా అని. అదే ఇప్పుడు అది మనకి ఆ విధిలో రాసి పెట్టింది, పలానా టైంలో పలానా చోట మనందరం కలవాలని. విధిని ఎవరు తప్పించలేరు కదా. అంటే స్కూల్లో చదివేటప్పుడు అంటే అప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడమే, హీరో భానుచంద్ర గారు వస్తున్నారు, ఆ సాంగ్ వస్తున్నది, ఇప్పుడు మేము పాడాను కదా ఆ సాంగ్. నిజంగా అంటే ప్రజెంట్ అంటే నేను ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి వచ్చే వరకు కూడా ఇంకా మేము ఆ సాంగ్ ఇంకా వింటూనే ఉన్నాం. అది వండర్ఫుల్ సాంగ్. అది మన ఆచార్య ఆత్రేయ గారు అటు ఇళయరాజా ఇద్దరు మహానుభావులు చేస్తే సాంగ్ ఎలా ఉంటుంది. ఎస్పి ముగ్గురే ఇన్కంపారబుల్ తెనబడి దర్ నంబర్ 1 ఇన్ దర్ డిపార్ట్మెంట్స్. అండ్ ఆ సినిమా కానివ్వండి, ఆ పాట కానివ్వండి, మీ లైఫ్కి ఒక మలుపు అనుకుంటా. అంటే చాలా సినిమాలు ఉన్నాయి కానీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్ సినిమా అండ్ మ్యూజికల్ సినిమా. ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. అదే మంచి మనసులు వాసంతి గారు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. తమిళ్ రీమేక్ అనమాట ఇది. వైదేహిక తిరునాళ్ళని తమిళ్లో విజయకాంత్తో చేశాడు, తెలుగులో నేను చేశాను. తమిళ్లో ఏమో రేవతి చేసింది, తెలుగులో ఏమో భానుప్రియ చేసింది. బట్ తెలుగు ఈజ్ అ బిగ్గర్ హిట్ దెన్ తమిళ్. మ్యూజిక్ వైజ్ కానీ సినిమా వైజ్ కానీ అన్ని విధాలు చూసుకున్నా ఇట్ ఈస్ బెటర్ ఇంప్రూవ్మెంట్ దెన్ వాట్ ఇట్ వాజ్ ఇన్ తమిళ్. ఎక్స్ట్రాడినరీ హిట్ తెలుగులో. ఒక మనసు బాగా లేనప్పుడు ఒక భగ్న ప్రేమికుడు అతను ఒక లవర్స్కి చెప్పే సందేశం కానీ అతను ఆ సాంగ్ ద్వారా మిగతా లవర్స్కు అతని జీవితంలో జరిగిన ఒక ట్రాజడీ మిగతా వాళ్ళకి జరగకూడదని, దీంతో యంగ్ లవర్స్ని ఎప్పుడు కలిసి ఉండాలని మంచి సందేశంతో అతను ఆ పాట పాడడం అనేది నిజంగా చూస్తే భగ్న ప్రేమికులందరూ అబ్బా నేను కూడా నీలాగా అనుభవించాను కదా నా ఫీలింగ్ వస్తుంది. వండర్ఫుల్ స్టోరీ, డైరెక్టెడ్ వెరీ వెల్. మోహన్ గాంధీ గారు తెలుగులో డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ అ ఫిల్మ్ విచ్ ఐ లవ్డ్ వెరీ మచ్. ఇన్ని సినిమాలు చేసిన మీరు ఇటు దర్శకుడిగా అండ్ ఫైట్ మాస్టర్గా అండ్ హీరోగా అండ్ కొన్ని సినిమాలో క్యారెక్టర్స్ కూడా చేశారు. ఇలా ఇన్ని చేసిన మీరు అంటే మా ప్రేక్షకులకు ప్రజెంట్ స్క్రీన్ మీద ఎవరికి కనిపించకుండా కనుమరుగైపోయారు. ఏంటి కారణం? దీంట్లో ఉంది, కొత్త నీరు వస్తుంటే పాత నీరు కొట్టుకుపోవాలి కదా. మేము ఎల్లకాలం ఇంకా చెట్లు చుట్టూ పరిగెత్తు పాడతామా? మాకు వయసు అయిపోవాలా? ఏ వయసులో ఎవరు ఏం చేయాలో అది చేస్తే ముందుగా ఉంటుంది. నేను తాతనైపోయి నేను ఇంకా 12 ఏళ్ళ పిల్లలతో డూయట్ పడతానంటే అలాగా. సో అకార్డింగ్ టు అవర్ స్టేజ్ అండ్ అకార్డింగ్ టు అవర్ ఏజ్ విల్ హ్యావ్ టు ప్రమోట్ అవర్ సెల్స్ అండ్ డూ డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్. మై థాట్స్ ఇస్ అకార్డింగ్ టు ఏజ్ విల్ హ్యావ్ టు మెచ్యూర్. ఇప్పుడు హిందీలో తీసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు చూడండి, ఎక్కడ జంజీరు, తర్వాత ఎక్కడ డాను, తర్వాత ఎక్కడ అదేంటి దీవార్ అలాంటి ఫిల్మ్స్ చేసుకుంటూ అలాగే బ్లాక్ అనే సినిమాతో అలా మెచ్యూర్ అయితే ఎంత డిగ్నిఫైడ్గా మెచ్యూర్ అవుతున్నాడు. అలాగే మెచ్యూర్ అయ్యేవాడే రియల్ ఆర్టిస్ట్. అండ్ ఐ ఫీల్ అమితాబ్ బచ్చన్ ఇస్ ఎ గ్రేట్ యాక్టర్. సో మీరు అన్నట్టుగా అంటే నట జీవితానికి ఫుల్ స్టాప్ అనేది లేదు. నట జీవితానికి ఆర్ట్కి ఫుల్ స్టాప్ అనేది లేదు. ఫర్ ఎనీ ఆర్ట్ డైరెక్షన్ తీసుకోండి, ఫోటోగ్రఫీ తీసుకోండి, డైరెక్షన్ తీసుకోండి, ఎడిటింగ్ తీసుకోండి, మ్యూజిక్ తీసుకోండి, దిస్ నో ఎండ్ టు. ఇప్పుడు మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో ఇండియన్ మ్యూజిక్లో ఇళయరాజా అంటున్నారు. మరి వరల్డ్ మ్యూజిక్లో తీసుకుంటే జాన్ విలియమ్స్ కానీ, లేకపోతే మారిస్ జర్ కానీ, లేకపోతే ఎన్నియో మోరికోని కానీ, వాళ్ళు ఫ్యాంటాస్టిక్ అమేజింగ్ మ్యూజిక్ కంపోజర్స్. వాళ్ళ మ్యూజిక్ కంపోజర్. అలాగే చైనీస్ మ్యూజిక్ ఉంది, అలాగే జాపనీస్ మ్యూజిక్ ఉంది. ఇప్పుడు ఇళయరాజా గారు సౌత్ ఇండియన్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఇళయరాజా గారు చైనీస్ మ్యూజిక్ చేయమంటే చేయగలరా? ఆయన జాపనీస్ మ్యూజిక్ చేయమంటే చేయగలరా?
కల్చరు సంగీతం మన అప్బ్రింగింగ్ మన ఏ దీంట్లో పెరిగాం అదే వస్తుంది. ఇప్పుడు లాటిన్ అమెరికన్ మ్యూజిక్ ఉంది, అలాగే మన రెగే మ్యూజిక్, బాబ్ మార్లీ వెస్ట్ ఇండియా అటు సైడ్ అంతా ఆ మ్యూజిక్ ఉంది. సో అలాగే సాఫ్ట్ మ్యూజిక్ ఉంది, రాక్ మ్యూజిక్ ఉంది, జాజ్ మ్యూజిక్ ఉంది, బ్లూస్ ఉంది. యూ కెనాట్ మాస్టర్ మ్యూజిక్, యూ కెనాట్ మాస్టర్ డాన్సింగ్ అంటే భరతనాట్యం, కథకళి ఇవన్నీ ఇండియన్ డాన్సులు. ఫాక్స్ ట్రాట్, అది అదేంటి వెస్టర్న్ బ్రేక్ డాన్సులు, ఎలక్ట్రిక్ షేక్స్ అక్కడ ఉన్నాయి. అలాగే చైనీస్ డాన్సెస్, జాపనీస్ డాన్సెస్ అన్నీ ఉన్నాయి. అన్నీ మాస్టర్ చేయగలరా? ఎప్పుడీ దేన్ని ఆర్ట్ని, ఫైన్ ఆర్ట్స్ని నోబడీ కెన్ మాస్టర్ ఇట్. యూ కెన్ జస్ట్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. Everybody should try to move towards perfection. Nobody can be 100% in fine arts. That's a challenge. I will challenge anybody. Nobody can be 100% in fine arts. ఈ మధ్య కాలంలో మీరు అంటే స్క్రీన్ మీదకి రాకపోవడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా తొక్కేసారా, అవకాశాలు రావట్లేదు? చీ ఎవరిని ఎవరు తొక్కరండి దీంట్లో. అది టైము అండ్ ఫేట్. ఎవరిని ఎవరు ఈ ఫీల్డ్లో తొక్కరు. అతను వస్తే ఇతను తొక్కేద్దాం మనం అయిపోతాం, అదంతా హంబగ్. అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఒక మంచి క్యారెక్టర్ ఎప్పటి సూపర్ డూపర్ హిట్ ఉంది అనుకోండి, అగైన్ పీపుల్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ యూ. ఇట్ ఈస్ బిజినెస్, ప్యూర్ బిజినెస్. నేను ఒక చిన్న చిత్రం చేసి నా క్యారెక్టర్ బ్రహ్మాండంగా పండి వ్యూవర్షిప్ మళ్ళీ పెరిగింది అనుకోండి, అరే భానుచంద్ర బుక్ చేద్దాం వస్తారు అందరు. దట్ ఈస్ న్యాచురల్. అంతేగాని ఇతను బాగా చేస్తున్నాడు, ఇతను తొక్కేస్తాం మనం పైకి వచ్చేటే అది ఊరికినది. ఎవరిని ఎవరు తొక్కలేరు. అది మన టైము. As long as your time is good, as long as you have fan following, as long as you are successful, you make your money. బ్రతికేదే మ్యాక్సిమం 75 to 80 years. 50 ఏళ్ళ తర్వాత బ్రతికేదే నాకు దేవుడు ఇచ్చిన బోనస్. అందులో 16-20 ఏళ్ళ దాకా కాలేజీ, స్కూళ్ళు, గీళ్ళు ఏమో జరుగుతుంది. తర్వాత ఏమో ఇది కెరియర్ అంటే ఇందులో పెళ్ళి అయిపోతుంది, బిడ్డలు. తర్వాత 60 ఏళ్ళ తర్వాత ఉన్న ఒకటి యాక్టివ్ తాత అయిపోయాడు, రిటైర్ అయిపోయాడు అని అంటారు. ఏదో నా అదృష్టం బాగుండి ఇంకా నేను యాక్టివ్గా సినీ ఫీల్డ్లో ఉన్నానంటే అది ఇట్స్ మై లక్, గాడ్ గివెన్ హెల్త్. నాకు 65 ఇప్పుడు. బట్ ఐ డోంట్ ఫీల్ 65 ఇన్ మై మైండ్. ఐ ఫీల్ ఐమ్ యంగ్. ఐ ఫీల్ ఐ కెన్ స్టిల్ ఫైట్, స్టిల్ డాన్స్ అరౌండ్, స్టిల్ రన్ అరౌండ్ ఆల్ దట్. బట్ అట్ ది సేమ్ టైం అప్పుడు మీరు హీరోగా చేస్తుంటే నాకు వస్తే చేస్తాను, డిపెండింగ్ అబౌట్ ది క్యారెక్టర్. బట్ నా క్యారెక్టర్ నచ్చాలి. ఏమంటే ఒక అమ్మని ప్రేమించారండి, చెట్లు చుట్టూ పరిగి పడుతున్నారంటే నా కొడుకే నా మీద తూను వస్తాడు. ఏం డాడీ, డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్? వాట్ ఈజ్ యువర్ ఏజ్? బిహేవ్ లైక్ ఏ మ్యాన్ యువర్ ఏజ్ డాడ్ అని అంటాడా? నా టైం వచ్చిందని దేవుడు అంటాడు, బాబు నీ టైం అయిపోయింది, 75 ఏళ్ళు ఉన్నావు ఈ ఫీల్డ్లో, ఇప్పుడు డైలాగ్ చెప్తుంటే ఇప్పుడు లాభం లేదు, నీకు టైం అయిపోయింది, నువ్వు వచ్చే నా దగ్గరికి, నిన్ను వేరే ప్లానెట్, వేరే భూమికి పంపిస్తాను, లేకపోతే వేరే గెలాక్సీకి పంపిస్తాను అంటే వెళ్ళిపోవడమే. బాబు నా ఇంటికి బాగుంది, నా ఇల్లు 1 ఎకరం తెచ్చుకుంటాను, లేకపోతే నా ఈ బంగారం నాకు అసలు ఇది తెచ్చుకుంటాను వదులుతాడా? నీ తోలు గీళ్ళు అండర్వేర్ అన్నీ కాలిపోతాయి. కానీ మన భ్రమ, ఇది కనపడే పొలాలన్నీ నావి, అవి నావి, ఇవి నావి, ఏది వీడిది? ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను, ఆ ఇంట్లో పడుకుంటాను, ఒక 20 ఏళ్ళు అయితే నేను పోతాను, నా ఇల్లు ఉంటుంది, నేను ఉండను. మరి ఇంకేది నాది? ఇట్స్ ఆల్. అందుకనే మన పెద్దలు ఎప్పుడు జగమే మాయ, బ్రతికే మాయ, వేదాలలో సారం ఇంతేనా అన్నారు. వాట్ అ ఫ్యాంటాస్టిక్ లాంగ్వేజ్ తెలుగు, ఇస్ బ్యూటిఫుల్. చెప్పండి. సో ఇంత ఫెమిలియర్ పర్సన్ మీరు, ఈ గ్యాప్ ఎందుకు, అంటే ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు అంటే మా ప్రేక్షకులకి? గ్యాప్ ఇవ్వడం కాదు, నాకు ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే మీకు క్యారెక్టర్లు వచ్చి అంటే రిజెక్ట్ చేస్తున్నారా, వస్తున్నాయా? రిజెక్ట్. నాకు మంచి క్యారెక్టర్ రావాలి. నాకు చాలా చెత్తకమ్మత క్యారెక్టర్స్ వస్తుంటాయి, ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, లేకపోతే నాకు పని ఏదో ఉంది అది ఉంది ఏదో ఎక్స్క్యూజ్ చెప్పి తప్పించుకుంటాను. ఇష్టం లేని తెలుగు సినిమాలు చాలా చేశాను, డబ్బు కోసం గడ్డి తిన్నానన్న మాట అక్కడ చెప్పాను. ఐ లైక్ టు డూ. ఇప్పుడు యజ్ఞం, ఇల్లు, అలా అది నా ఇంట్రెస్ట్ అనమాట. దట్ డజంట్ మీన్ ఆల్ దీస్ ఫిల్మ్స్ ఆర్ బ్యాడ్ అండ్ దీస్ ఫిల్మ్స్ ఆర్ గుడ్. మై టేస్ట్ ఐమ్ టెలింగ్ టు ది పీపుల్. అలాగే నాకు కొన్ని గుడ్ ఫిల్మ్స్. అలాగే ఇప్పుడు నా అంబిషన్ ఏంటంటే ఐ వాంట్ టు డైరెక్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు ఇద్దరుకు యాక్టర్గా నేను సినిమా, ఇప్పుడు మీరే డైరెక్టర్ అసలు నా హీరో భానుచంద్ర ఫస్ట్ ఇలా వచ్చాడు, ఒక 100 మంది వచ్చారా, ఎగిరితన్నాడు, 100 మంది పడిపోయారు. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను మిమ్మల్ని అడగచ్చు, సార్ నేను ఒక్కడిని 100 మంది పట్టుకున్నారంటే నన్ను ఉతికి ఆరి పారేస్తారండి, ఎలా అంటే? కాదు సార్, మీ హీరో సార్, మీరు హూ అంటే ఎగిరిపోతారు సార్ అంటారు. హూ అంటే అందరూ ఎగిరిపోతారు, మీ డబ్బులు మీరు తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇటువంటి సినిమాలకి అది నేను బాధ్యుడు కాదు, ఎందుకంటే కథ చెప్పేది మీరు, యువర్ ద డైరెక్టర్. కానీ భానుచంద్ర మనసులో ఉంది,
భానుచందర్ ఆడియన్స్కి ఎటువంటి కథ చెప్పాలనుకుంటున్నాడు, భానుచందర్ ఆడియన్స్కి ఎటువంటి సంగీతాన్ని అందజేయాలనుకుంటున్నాడు, భానుచందర్ ఆడియన్స్కి ఎటువంటి స్టోరీ చెప్పాలనుకుంటున్నాడు, ఎటువంటి సీన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే నేను డైరెక్ట్ చేయాలి. నేను పెద్ద గొప్ప డైరెక్టర్ను సిసిల్ బి డిమిల్లో విలియం వైలరో కాదు, నేను భానుచందర్ని ఆఫ్టర్ ఆల్. బట్ స్టిల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి కదా. భానుచందర్ వ్యక్తిగత మనసులో ఏ ఆలోచిస్తున్నాడు, అతను బుర్రలో ఆలోచనలు ఏమున్నాయి అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? భానుచందర్ డైరెక్ట్ చేసిన ఇది భానుచందర్ డైరెక్షన్ పర్లా బాగానే తీసాడే, పై కథ బాగుంది, లేకపోతే బాగాలేదే, అసలు డైరెక్ట్ చేయలేరా, ఏదో ఒకటి మంచో చెడు ఏదో ఒకటి రాలి. బట్ ఇట్ షుడ్ బి ఓన్లీ త్రూ మీ. దట్ ఈస్ ద రీజన్ వై మై అంబిషన్ ఇస్ టు డైరెక్ట్. నాలో కొన్ని కథలు ఉన్నాయి, ఆ కథలు ఇప్పుడు మీ అనుభవం మీరు చెప్తే బాగుంటుందని, మీ అనుభవం నేను చెప్తే ఇంకోలాగా ఉంటుంది. కరెక్టా కదా? సో నా అనుభవం ప్రేక్షకులకు చెప్పాలంటే నేను చెప్తేనే బాగుంటుంది. దట్ ఈస్ వై ఐ వాంట్ టు డైరెక్ట్ ఫిల్మ్స్ అండ్ ఐ లవ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్. ఇప్పుడు నేను వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా కొడుకుతోటి నేను ఫ్యూ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఒకప్పుడు అంటే ఒక 20 సంవత్సరాల బ్యాక్ తీసుకుంటే అప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది, ఒక 20 years తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది, మీకు తేడాలు ఏం కనిపించాయి? అంటే బాగుందా బాగాలేదా? రాను ఇండస్ట్రీలో వచ్చి ఇది చిన్న ఫిల్మ్స్కి కష్టం అయిపోతుంది. ఇదివరకు అలా ఉండేది కాదు. ప్రమోషన్ అంటే ఏంటి? పబ్లిసిటీ విచ్చలవిడిగా. సినిమా సీక్రెట్గా ఉన్నా కూడా పబ్లిసిటీ వల్ల సినిమా 3 రోజులు ఆడితే వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. సో టుడే పబ్లిసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సినిమా. మరి చిన్న సినిమా వాళ్ళు సినిమా తీయడానికి సినిమా తీసేంతవరకు డబ్బు ఉంటాయి, పబ్లిసిటీ డబ్బులు ఉండవు. చేతులు వచ్చేసేసి ప్రింట్ ఏమో ల్యాబ్లో ఉంటుంది. అన్లెస్ యు ఆర్ ఎ మొగల్ యూ కెనాట్ మేక్ ఎ ఫిల్మ్. మొగల్ అంటే ఇప్పుడు అందుకనే మూవీ మేకింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ మొగల్స్ నాట్ బెగ్గర్స్ అన్నాడు. మొగల్స్ అంటే ఇప్పుడు పూర్వకాలంలో అమరశిల్పి జక్కన్న అద్భుతమైన శిలలు చెక్కాడు, కానీ శిలలు ఎవరో వల్ల చెక్కగలిగాడు ఒక్కసారి ఆలోచించండి. అతను మహారాజు ఏమన్నాడు? జక్కనట్రా నీకు ప్రాబ్లం ఏంటి? అయ్యా నాకు పిల్లలు ఉన్నారు, మా అత్తుంది, మా వదినుంది, మా తమ్ముడు పిల్లలు రాలేదు, వీళ్ళందరికీ ఎంత? వీళ్ళందరికీ సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుంది, ఒక 100 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తాను. నువ్వు పొద్దున్న లేచి భోంచేసి నీ భార్య పిల్లలతో స్పెండ్ చేసి వచ్చేసి త్రూట్ నాకు శిలలు చెక్కాలి. శిలలపై శిల్పాలు చెక్కినాడు. దేనివల్ల చెక్కినాడు? అతని ఫ్యామిలీ, కుటుంబం, నాణ్యాల్లో డబ్బులు, ఈ టెన్షన్స్ లేవు కాబట్టి హ్యాపీగా చెక్కాడు. ఒక పక్కన ఇంటి కట్టాలి, బిల్లు కట్టాలి, కరెంటు కట్టాలి, కార్ల డీజిల్ లేదు, ఈ థియేటర్ దొరకలేదు, ఆ థియేటర్ దొరకలేదు, సినిమా తీయగలడా? అందుకనే అతనికి ఒక రాజు, ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి వెనకాల శిలలు చెక్కగలిగాడు. అలాగే ఒక చిన్న డైరెక్టర్ అయినా సరే పెద్ద ప్రొడ్యూసర్ ఉండి నేను ఉన్నాను నీకు తీసుకుంటే బిల్ గేట్స్ వచ్చి భానుచందర్ నువ్వు 100 సినిమాలు చేయి, ఆంధ్రలో థియేటర్లు అన్నీ కొనేస్తానంటే తీనా? నా సినిమాలు ఆడతా అన్ని థియేటర్లో. ఒక బిల్ గేట్స్ లాంటి వాడు లేకండి ఉండాలిగా. నాకు బిల్ గేట్స్ లేడే. అలా బిల్ గేట్స్ బ్యాకింగ్ బిల్ గేట్స్ అంటే ఉన్న ఎగ్జాజరేషన్ చెప్తాను. బ్యాకింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా బ్రతికేయచ్చు, బ్యాకింగ్ లేని వాళ్ళకి ఫినిష్. ఇప్పుడు రాను కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. చిన్న సినిమా వాళ్ళకి పబ్లిసిటీకి డబ్బులు లేకపోతున్నాయి. మరి పబ్లిసిటీ లేకపోతే ఇవాళ టీవీలకు అలవాటు పడిపోయి ప్రమోషన్ లేకపోతే అప్పుడు థియేటర్కి వచ్చి అదే ఈ సినిమా కదా, అదే ఎప్పుడు రిలీజ్ అయింది సినిమా, ఏ థియేటర్ రిలీజ్ అయింది, సరే టీవీలో వస్తుందిగా చూసుకుందాం, అలా అయిపోయింది. మీరు కూడా చిన్న సినిమాలు కొన్ని చేశారు. చాలా చేశాం, కొన్ని ఏంటి. అలా మీరేమైనా ఫేస్ చేశారా? అంటే నేను సినిమాలు ప్రొడ్యూస్ చేసిన టైంలో ఈ ప్రాబ్లం లేదు. ఇప్పుడు దేశద్రోహులు నేను డైరెక్ట్ చేసి మ్యూజిక్ చేశాను, ఆ టైంలో ఈ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది టీవీల్లో పబ్లిసిటీ రావడం. అంతకుముందు పోస్టర్ పబ్లిసిటీ పేపర్లు అదే ఉండేది. సో దట్ వాజ్ లిటిల్ బిట్ ఈజీ. బట్ ఇవాళ ప్రతిదీ పైగా ఈ జిఎస్టీ అని మోడీ గారు పరిచయం చేయడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది ట్యాక్స్ బరువులని. సో టుడే ఇట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ స్మాల్ ప్రొడ్యూసర్ టు బ్రీద్. ఊపిరి పీల్చుకోవడానికి కూడా అతనికి ఇది. ప్రొడ్యూసర్ సినిమాని తీసి 2 చేతులు కట్టుకుని ఉంచోవాలి. ఇదేం కర్మండి బాబు. మనం డబ్బులు పెట్టి అన్నీ పెట్టి చేతులు పెట్టుకుని ఉంచుంటే వాళ్ళందరూ తీసుకున్నాక మేము చూసి పెడతాం. అలా సినిమా తీయాలా అవసరమా? ఓన్లీ మూవీ మొగల్స్ షుడ్ మేక్ ఎ ఫిల్మ్ విచ్ దే ఆర్ డూయింగ్ రైట్. మొగల్స్ చేసే సినిమాలని నష్టం రావడానికి ఛాన్సే లేదు. బికాస్ దే కెన్ బై థియేటర్స్, దే కెన్ బై ఆర్టిస్ట్, దే కెన్ బై సెట్స్, దే కెన్ డూ ఎనీథింగ్ దే వాంట్. సో వెన్ యూ హ్యావ్ దట్ మనీ దెన్ యూ టేక్. బిల్ గేట్స్ వచ్చి మిమ్మల్ని మీ చేత పిచ్చివాడు అని ఒక సినిమా చేశాడు, లేకపోతే మనిషి నడుస్తున్నాడు, సినిమా అంతా నడుస్తూనే ఉంటారు. ఇది ఆంధ్రలో థియేటర్స్ అన్నీ కొనేస్తాడు బిల్ గేట్స్. కొనేసి మనిషి నడుస్తున్నాడు అనే సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. ఒక్కడుండే థియేటర్లో 100 రోజులు నడుస్తాడు. ఎందుకంటే 100 నా సినిమా నా థియేటర్ 100 రోజులు డబ్బు కట్టేశాను, ఆడుకోలేడా? ఇప్పుడు థియేటర్ కావాలి. ఇప్పుడు నేను బిల్ గేట్స్ అండి, నాకు రోజుకి 1000 కోట్లు వస్తుందండి.
రోజుకి 1000 కోట్లు అనుకుందాం జస్ట్ అది 1000 కోట్లు వస్తుంది. ఆంధ్రాలో థియేటర్లు అన్నీ కొనేస్తాను, వచ్చేసి ఒక్కొక్క థియేటర్కి రోజుకి 50 లక్షలు అన్ని థియేటర్లు వస్తాను. నడుస్తున్నాడు అని ఒక సినిమా, హీరో నడుస్తూనే ఉంటాడు, చివరికి సినిమాకి వచ్చి నీళ్లు తాగి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. అది సినిమా. మీరు ఎవరు చూడరు, ప్రొజెక్టర్ ఆన్ చేసినప్పుడు కూడా చూడరు, అది ఊరిని శాటిలైట్ నుంచి పంపించి సినిమా వెళ్తూ ఉంటుంది. బిల్ గేట్స్ ఎందుకండి ఈ సినిమా, నా ఇష్టం, నా డబ్బు, నువ్వు అడగడానికి, అలా అయిపోయింది. సో అలాంటి డబ్బు ఉండేవాడు వెనకాల ఉన్నాడు అనుకోండి, చెత్త సినిమా కూడా తీసుకోవచ్చు మీరు. ఒక మంచి సినిమా తీసి థియేటర్ లేదు అనుకోండి, ఏం చేస్తారు, ఇంట్లో టీవీ వేసి మీ ఫ్రెండ్స్ చూపించి ఇంత కష్టపడి తీసాను రా, ఎవరు చూడడం లేదు. అండ్ ఒకనొక టైంలో మీరు అంటే డ్రగ్స్ తీసుకొని అంటే నా లైఫ్ అంతా డిజాస్టర్ అయిపోయిందని చాలా బాధపడ్డారు. డిజాస్టర్ కాదు, నాకు అప్పుడు కాలేజీలో ఉండేటప్పుడు డ్రగ్స్ తీసుకునేటప్పుడు మనం పతనం అయిపోతున్నాం అని మనకు తెలీదు, మనం అదే ప్రపంచం అనుకుంటాం. ఆఫ్టర్ ఎఫెక్టు ఆ డ్రగ్స్ తగ్గిపోయి దాని యొక్క ప్రభావం ఆఫ్టర్ ఎఫెక్ట్ తగ్గిపోతుంటే, ఆ కిక్ తగ్గిపోతుంటే అప్పుడు అమ్మో ఇది లేకపోతే నేను ఉండలేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ద డేంజరస్ పాయింట్ అబౌట్ డ్రగ్స్. ఓకే, అంటే మీకు డ్రగ్స్ అలవాటు చేసింది ఎవరు, అంటే మీరు ఎందుకు అడిక్ట్ అయ్యారు? నేను ముంబైలో ఉండేటప్పుడు స్టడీయింగ్ నేషనల్ కాలేజ్లో చదువుతూ అప్పుడు డ్రగ్స్ అంతా ఇంత పెద్ద ఇష్యూ లేదు కదా. అప్పుడు బాంబే బ్లాక్, ఆఫ్ఘనిస్తాన్ గ్రాసు, తర్వాత పర్పుల్ హేజ్, LSDC అవన్నీ అప్పుడు విపరీతంగా ఉండేవి. అప్పుడు ఇండియాలో పెద్ద డ్రగ్స్ సీన్ లేదు. సో దట్ వాస్ ద టైమ్ ముంబై ఇట్ వాస్ మోర్ వెస్టర్న్ కల్చర్. సో సిన్స్ ఐ వాస్ ఇన్ ద మ్యూజిక్ డిపార్ట్మెంట్, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, రే హేమ ఎప్పుడు మంది ఏంటర్ కమ్మని వీళ్ళు ట్రై చేస్తాను. అలా మెల్లగా అలవాటు అయింది. అది అయిపోయి దాన్ని ఎప్పుడైతే ఒకసారి తీసుకున్నా, రెండోసారి తీసుకోవచ్చు, మూడోసారి తీసుకోవచ్చు. అది తీసుకుని వాయిస్తుంటే అమ్మో ఇది డ్రగ్ తీసుకోకపోతే అసలు మ్యూజిక్ వాయించలేం, డ్రగ్ తీసుకుని వాయిస్తుంటే భలే ఉంటుందిరా అని మనకు ఒక ఇల్యూజన్ ఫీలింగ్ కలుగుతుంది, విచ్ ఈజ్ రాంగ్. యాక్చువల్లీ డ్రగ్స్ లేకుండా మ్యూజిక్ వాయిస్తే ఇంకా బాగా వాయించవచ్చు, డ్రగ్స్ లేకుండా మంచి సాంగ్స్ రాయొచ్చు. కానీ మన ఇల్యూజన్ ఏమనిపిస్తుంటే అమ్మో డ్రగ్ లేకపోతే, మందు లేకపోతే నేను ఉండలేను, బ్రతకలేను, లేకపోతే డ్రగ్ లేకపోతే నేను చేయలేను. ఇప్పుడు మందు కొట్టేవాడు ఒకటి సాయంత్రం అవ్వగానే షివరింగ్ మందు ఒక 2 పెగ్గులు వేసుకుంటాను. ఎందుకు? అది మన దట్ థింగ్ టేక్స్ ఓవర్ అండ్ ఇట్ కంట్రోల్స్ అస్. బట్ యూ షుడ్ కంట్రోల్ దమ్. యూ వాంట్ డ్రగ్, ఓకే కమ్, ఓ సింతనా కమ్ గెట్ అవుట్, ఓకే పెగ్గులంటే 2 పెగ్గులు వస్తాయి, ఏంట్రా మత్తుగా ఉంటుంది, మైండ్ని డ్రైవ్ చేస్తుంది, చిచి వద్దు. ఈ స్టేజ్ నుండి నేను దానికి బానిసను అయిపోయే లోపలే మా అన్నయ్య ఉన్నాడంటే ఈ డ్రగ్స్ అని కాదురా, ఫెంటాస్టిక్ డ్రగ్ని కొట్టిస్తానని మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ని నా రక్తంలోకి ఎక్కించాడు. ఆ టైంలో ఇలా అడిక్ట్ అయిపోతున్నాడు, ఇంకా ఏమైపోతాడు అన్న టైంలో అది చేసిన వారానికి ఎవడైనా 10 అడుగుల దూరంలో సిగరెట్ కాలిస్తే ఐ యూస్ టు ఫీల్ ఇరిటేటెడ్. కాలేజ్ టైం నుంచి ఐ స్టాప్ స్మోకింగ్, ఐ స్టాప్ ఎవ్రీథింగ్, ఈవెన్ డ్రింక్స్. ఇప్పుడు కూడా ఏదైనా పెద్ద పార్టీస్కి వెళ్తే 2 నెలలకు ఒకసారి ఒక ½ పెగ్, అది మ్యాక్సిమం, అది కంపెనీ కోసం. షాంపెన్ తీసుకుంటారు, టెండూల్కర్ కూడా వెనీ కోసం షాంపెన్ చేసి జస్ట్ సిప్ చేస్తాడు అంతే. అలా అయిపోయింది నాకు. యూ మస్ట్ కంట్రోల్ దెమ్. అవి మీ బానిసలు అయి ఉండాలి కానీ మీరు దానికి బానిస అవ్వకూడదు. అది తేకుండా నా వాటి తీసుకున్నాక అసలు అది ఎక్సర్సైజ్, అసలు తేకుండా మార్షల్ ఆర్ట్స్ అనేది నాకు ఒక లైఫ్నిచ్చింది, ఒక కెరియర్నిచ్చింది, ఒక మంచి హెల్త్నిచ్చింది. 65 ఏళ్ళకి నేను ఇలా ఉన్నానంటే ఐ కెన్ డూ 30 పుషప్స్, మీరు చేయగలరా? అది ఛాలెంజ్. నేను చేసిన పుషప్స్ మీరు చేయలేరు, నేను కూర్చున్న థై సిటప్స్ మీరు ఎవ్వరు చేయలేరు ఇక్కడ. ఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు అది ఛాలెంజ్. అది ఎందుకు? అది బికాస్ ఈ మార్షల్ ఆర్ట్స్ అనే గుడ్ కల్టివేషన్ నేను చేసుకున్నాను కాబట్టి అది మన లోపల, మన బయట చూడడానికి బాగుండొచ్చు, లోపల మన అవయవాలు అనేది వీక్ అయిపోయి ఉండొచ్చు. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏం చేస్తుందంటే లోపల ఉండే అవయవాలను అన్నింటినీ పాలిష్ చేస్తుంది. దానికి లైఫ్ 10 ఏళ్ళు ఉంటే దానికి 20 ఏళ్ళ లైఫ్ ఇస్తుంది. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ డ్రగ్ ఇష్యూస్ పెద్ద కేసు చేస్తున్నారు. అదే నేను మోడీ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన కేసీఆర్ గారిని నేను ప్రాధేయపడి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేదంటే మార్షల్ ఆర్ట్స్ ప్రతి స్కూల్లో, ప్రతి ఇన్స్టిట్యూట్లో, ప్రతి చోటన మార్షల్ ఆర్ట్స్ కనుక ఉంటే మన జపాన్, చైనా వాళ్ళందరూ మన ఎవరు పనికిరారు. ఇండియా విల్ బీ నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ అని నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు అమెరికాలో 18 ఇయర్స్కి అందరూ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్, అన్లెస్ ఈజ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్, త్రూ డాక్టర్ సర్టిఫికేట్ వస్తే తప్ప ఎవ్రీబడి విల్ హ్యావ్ టు అండర్గో మిలిటరీ ట్రైనింగ్, ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్ సన్, ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ సన్, హూ ఇట్ ఈస్. అలాగే ఇక్కడ చేయాలి. ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. సో మీరు అంటే దగ్గరగా మీకు తెలిసినంత ఎన్ని సంవత్సరాల నుంచి మార్షల్ ఆర్ట్స్ చేశారు? నేను అప్పట్లో ఫ్రమ్ 74 to 83 బాగా సీరియస్గా చేశాను.
ఆ తర్వాత టైం ఉన్నప్పుడల్లా మా మాస్టర్ గారి దగ్గర నాకు బ్లాక్ బెల్ట్ నాకు ఎప్పుడంటే 80లో వచ్చింది. ఆ తర్వాత 81, 82, 83, 84లో నాకు బ్లాక్ బెల్ట్ 4th దాకా వచ్చింది. ఆ తర్వాత ఐ ఆల్సో స్లోగా ఐ స్టార్టెడ్ రిలాక్సింగ్. చేయకూడదు, నేను రిలాక్స్ అయిపోయి, బట్ ఇప్పటికీ నేను ఈ స్ట్రెచ్చింగ్స్ అవి పంచెస్ అవి చేస్తుంటాను. ఎందుకంటే సడన్గా ఒకసారి మీకు చిన్న ఫైట్ సార్ చేయాలంటే ఇప్పుడు ఏ కాలు ఏదో బెనికింది అనుకోండి, నా వల్ల ప్రొడ్యూసర్ దెబ్బతింటాడు. అయ్యో భానుచంద్ర గారు కాలు బెనికిందంట, ఒక 2 days గ్యాప్ అంటే పాపం అతనికి యూనిట్ ఖర్చులు ఉన్నట్టు చిన్న సినిమాలు చేసుకునే వాళ్ళకి కష్టం కదా. బ్లాక్ బెల్ట్ వరకు చేసిన మీరు రెడ్ బెల్ట్ ఎందుకు తీసుకోలేదు? అదే బ్లాక్ బెల్ట్ 4th దాకా అది చెప్పాను కదా. బ్లాక్ బెల్ట్ రెడ్ ఎంత తేలిగ్గా చెప్పేస్తండి. ఒక బ్లాక్ బెల్ట్ చేయాలంటే దాన్ని కటాసు, పంచెస్, కిక్స్, బ్రీదింగ్ ఏంటి ఆషామాషి అనుకుంటున్నారా? అదే కాదు, దాంట్లో దిగి మస్ట్ కంటిన్యూ. ఆ కటాస్ అన్ని డైలీ చేయాలి. ఎక్కడ మనకు మాకు వచ్చు కదా అని ఈ సినిమా షూటింగ్స్లో పడిపోయి అన్నీ కూర్చుని టీ టైంకి రావడం, సంవత్సరాలు తప్పించడం, తందూరి చికెన్, ఈ లగ్జరీకి అలవాటు అయిపోయి బద్ధకం స్టార్ట్ అయిపోతుంది. ఆ బద్ధకాన్ని కట్ చేయాలి, అది ఒకటి చాలా కష్టం కట్ చేయను. అందుకని ఇప్పుడు కూడా నేను ఇంట్లో ఉంటే ఇదివరకు డైలీ చేస్తాను, ఇప్పుడు 3 రోజులు ఒకసారి చేస్తాను ఎక్సర్సైజ్. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు 5 రోజులు అయిపోయింది, ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేయాలి, నాకు ఏదో అన్ఈజీగా ఉంది. అండ్ ప్రజెంట్ ఇంతకుముందు డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ప్రజెంట్ మా తెలుగు ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు బయటపడుతున్నారు అండ్ ఇంట్రాగేషన్ కూడా జరుగుతుంది. సో రేపటికి వీళ్ళ పరిస్థితి ఏంటి? నథింగ్. వాడు ఏం చేశారు ఇప్పుడు బాలుడు ఇప్పుడు కొత్తగా పుట్టాడు, 16 ఏళ్ళకి అతను ఫస్ట్ టైం పెగ్ తీసుకున్నాడు. ఇంకా వాడి పరిస్థితి అంటే వాడు మందు వాడు అయిపోతాడు. అలా కదగా, తెలిసి తీసుకున్నారో ఏ పరిస్థితుల్లో తీసుకున్నారో అది మనకు తెలియదు. బట్ తీసుకున్న వాళ్ళకి ఇంకా అంతే, నీ పతనం అయిపోయింది, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు, నువ్వు ఊరేసేయాలి, అది కదగా. డ్రగ్స్ తీసుకుంటే దీంట్లోంచి బయటికి రావడాలా, అది బ్రహ్మ విద్యం కాదు. ఎనీబడి కెన్ డూ ఎ మిస్టేక్ చేయనివాడు దేవుడు అవుతాడండి. అవుతాడా వాడా? తప్పు మానవుడు అనేవాడు, తప్పు చేయనివాడు విల్ బికమ్ గాడ్. తప్పులు అందరూ చేయడం సహజం, కానీ మనం తప్పు చేసి మన ఆయుష్ కానీ మన అవయవాలు దెబ్బతిన్నప్పుడు మన అవయవాలు దెబ్బతినకుండా దీంట్లోంచి బయటికి ఎలా రావాలి అని చూసుకుంటే హీఈస్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్. ఇంకా అదే కంటిన్యూ అవుతే అది అతని కర్మ, అది ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నంత మాత్రం వాళ్ళు జీవితంతో డ్రగ్స్ తీసుకుంటారని రూల్ లేదుగా. వాళ్ళు నాలాగా మారిపోయి వాళ్ళకి బ్రహ్మాండంగా మార్షల్ ఆర్ట్స్, ఇంకా రెడ్ బెల్ట్, మీరు చెప్పిన రెడ్ బెల్ట్ కూడా తీసుకోవచ్చు రేపు, అవకాశం ఉందిగా. అండ్ ప్రజెంట్ అంటే మీ అబ్బాయినే పెట్టి హీరోగా తీస్తున్నారు. అవును, నేను డైరెక్ట్ చేస్తున్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇస్ ద ప్రొడ్యూసర్. మీ అబ్బాయిని హీరోగా పెట్టి మీరు డైరెక్ట్ చేస్తున్నారు. సో రేపటికి మీ అబ్బాయిని ఎలా చూపించబోతున్నారు? ఒక గుడ్ స్టార్ మెటీరియల్ చూపిస్తూ అట్ ది సేమ్ టైం ఒక మంచి టాలెంటెడ్ యాక్టర్గా నాకు వాడు పైకి వస్తే నాకు ఆనందం. మరి వాడు ఎంతవరకు నా డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేస్తాడనేది అది మళ్ళీ ఇట్స్ ఎ బిగ్ $1 million క్వశ్చన్. రేపటికి అంటే భానుచందర్ అబ్బాయిని భానుచందర్లా చూడొచ్చా, అంతకు మించిన భానుచందర్ని చూడొచ్చా? నాకు అంతకు మించిన భానుచందర్ని జనం చూడాలని నా ఆశ. మరి వాడు ఎలా చూస్తారో, మరి ప్రేక్షకులు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, అది ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే ఎప్పుడు ఎవరైనా సరే వాళ్ళ సొంత బ్యానరు, సొంత ట్రేడ్ మార్క్ ఉండాలి. ఏ మనిషికైనా సరే, వాడు ఇంత వేషం వేసినా సరే వాడు భలే చేశాడు, రేపు భలే ఉన్నాడు అని వాడు ట్రేడ్ మార్క్ క్రియేట్ చేయాలి. కానీ వాడు భానుచంద్రలాగా చేస్తే భానుచంద్ర ఎందుకు? యూ షుడ్ నెవర్ ఎవర్ ఇమిటేట్ ఎనీ యాక్టర్. ఇంతమంది హీరోయిన్స్తో చేశారు సినిమాలలో. సినీ రంగం అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో మీరు ఏ హీరోయిన్ చూసి కూడా అంటే తినను లవ్ చేయాలని అన్న ఫీలింగ్ కలగలేదా? ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే మేము అసలు ఈ సినిమా ఫీల్డ్ అంటే అందుకనే 80s హీరోస్ అండ్ హీరోయిన్స్ ఎందుకు వాళ్ళు కూడా అంత పాపులర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కలుస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను కానీ, సుహాసిని కానీ, శోభన కానీ, రాధిక కానీ, వీఆర్ ఆల్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. మాకు ఆ థాటే రాలేదు. సినిమాలో నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా బ్రతకలేను, ఇటు వచ్చేసి ఇద్దరు నవ్వుకునేవాళ్ళం. మనందరూ ప్రేమించుకోవడం ఏంటి అది ఇద్దరు ఆ అమ్మాయిని టీస్ చేసి ఆ అమ్మాయిని ఏడిపించడం, తను వాళ్ళిద్దరు కలిపి నా మీద జోక్ లేయడం, ఇలా తప్పితే మేము ఆడ మగ తేడా కానీ మేము స్కూల్లో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పటివరకు ఇండస్ట్రీలో అంటే మీరు చేయని క్యారెక్టర్ ఏమైనా మిగిలిపోయిందా? లక్షలు ఉన్నాయండి, ఒకటి మిగిలిపోయిందా? మీ మనసులో ఈ క్యారెక్టర్ నేను చేయాలి, అది ఇంకా మిగిలిపోయింది. అయ్యో, కొన్ని లక్షల క్యారెక్టర్లు మిగిలిపోయి నేను చేయాల్సింది. ప్రపంచంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి? ప్రపంచం పాపులేషన్ ఎంత?
ఇప్పుడు మీ క్యారెక్టర్ అతని క్యారెక్టర్ ఒకటేనా, ఇతని క్యారెక్టర్ ఒకటేనా? అతను అలా నుంచున్నాడు, ఇతను అలా నుంచున్నారు, మీరు అలా నుంచున్నారు, అతను అలా కూర్చుని. ఈ క్యారెక్టర్స్ మీకు అన్ని క్యారెక్టర్స్ వెళ్ళండి చాలుతుందా లైఫ్? ఈ జన్మ చాలుతాయి, కొన్ని వేల జన్మలు, లక్ష జన్మలు కూడా నాకు చాలు. ద వరల్డ్ ఇస్ జస్ట్ స్టేజ్ అండ్ వీఆర్ ఆల్ యాక్టర్స్ ఇన్ ఇట్ అని షేక్స్పియర్ అన్నాడు. మరి ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? ఒక్కొక్కడికి ఒకటి ఎలా అంటాడు, ఇంకోటి ఎలా అంటాడు, అలా అంటుంటాడు. ఇలాంటి క్యారెక్టర్స్ కోట్లు ఉన్నాయి. మరి అవన్నీ చేయగలవా? ఇప్పటివరకు మీ జీవితంలో పడ్డ రోజు ఏమైనా ఉందా? సడన్గా అడిగితే నాకు గుర్తు రావడం లేదు, ఎప్పుడో పడి ఉంటాను. ఉంటుంది. టెంపుల్ సినిమాలో ఒకప్పుడు నాకు అవకాశాలు బాగా వచ్చినప్పుడు అది ఒప్పుకోలేదు. అది నేను చేసిన పొరపాటు. ఎందుకంటే మంచి మన తెలుగులో మంచి సినిమాలు తీసుకున్నారు, తమిళోళ్ళు ఇంకొంచెం డేరింగ్గా కొత్త న్యూ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు కొంచెం లేట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, తమిళలో కొంచెం ముందే అడ్వాన్స్గా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అప్పుడు తమిళ సినిమాలో కనుక ఒప్పుకుని ఉంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు మరిన్ని క్యారెక్టర్స్ వచ్చాయి నాకు. అదే పశ్చాత్తాపం, అయ్యో అదే 2 తమిళ సినిమాలను ఒప్పుకుని ఉంటే బాగుండేది, ఇంకా మంచి అవకాశాలు, పర్ఫార్మెన్స్ చేయడానికి మంచి అవకాశాలు వచ్చేవి అన్నప్పుడు పశ్చాత్తాపడుతుంటాను. ఇన్ని సంవత్సరాల మీ నట జీవితంలో మీరు నేర్చుకుంది ఏంటి? నథింగ్. నేను నేర్చుకున్నా అనుకుంటే ఏదో కొద్ది ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళి ఏం నేర్చుకున్నారంటే ఏదో కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటారు, అలాగా ఏదో కొంచెం బేసిక్స్ నేర్చుకున్నాను అంతే. బట్ ఐ వాంట్ మాస్టర్ సినిమా విచ్ ఐ కెనాట్. నేను చెప్పాను కదా, ఫైన్ ఆర్ట్స్ని మాస్టర్ చేయడం అవ్వడం వల్ల కాదండి. మీరు డ్యాన్స్ తీసుకుంటే భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఇది అది దర్ అబౌట్ 501 దీంట్లోనే ఇండియన్ డాన్సుల్లోనే. మళ్ళీ వెస్టర్న్ డాన్స్లో ఒక 500 ఉన్నాయి, లాటిన్ అమెరికన్ డాన్స్ ఉంది, మళ్ళీ జాపనీస్ డాన్సెస్ ఉన్నాయి, చైనీస్ డాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎవడైనా మాస్టర్ చేయగలరు చెప్పండి? టెల్ మీ, ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, మీరు అద్భుతమైన కవండి తెలుగులో రాశారు, తమిళ్లో రాయగలరా, ఇంగ్లీష్లో రాయగలరా, చైనీస్లో రాయగలరా, జపనీస్లో రాయగలరా? మరి అంతా కూడా ఫైన్ ఆర్ట్సే కదా. జపనీస్ రాయాలంటే జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రష్యన్లో పోయిటరీ రాయాలంటే రష్యన్ పోయిటరీ నేర్చుకోవాలి. సో ఫైన్ ఆర్ట్స్కి అసలు నోబడీ కెన్ మాస్టర్ ఇట్. బా అతను విద్వాంసులు గ్రేటే అని ఎవడో చెప్పలేడు. అంటే మీరు నేర్చుకున్నది ఏంటి అని అడుగుతున్నాను, అంతే ఏం లేదు. నేను నేర్చుకున్న ఒకటే అండి, టు బీ హంబుల్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అది నేను ఇంకా మాస్టర్ చేయలేదు. అది కొంచెం ఇప్పుడిప్పుడే నాకు నా జ్ఞానానికి వస్తుంది. You are no greater than anybody. So people have sacrificed their lives for the common man. మరి వాళ్ళందరూ అనుకుంటే మనం చేసింది ఏం లేదు. మనం సినిమాలో యాక్ట్ చేసుకుని మనం 2 కార్లు, ఇల్లు కొనుక్కున్నాం, మనం గొప్ప చేసుకున్నాం. కానీ మనం ఎందులో గొప్ప చెప్పండి? ఇప్పుడున్న పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పాలిటిక్స్ ఎప్పుడు పాలిటిక్స్ అండి. ఆ పాలిటిక్స్ తీసి పక్కన పెడితే ఫస్ట్ ద చేంజ్ షుడ్ కమ్ ఇన్ యూ. మీరు మారండి. నువ్వు మారే మంచి పని నువ్వు మంచి పని చేస్తే ఆటోమేటిక్గా పక్కనోడు మన సాహసం పక్కనోడి మీద రుద్దపడుతుంది. ఆర్టిస్ట్గా చేస్తున్న మీరు, ఫైట్ మాస్టర్గా చేస్తున్న మీరు, అంటే డైరెక్షన్ చేయాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. నాకు చిన్నప్పుడు స్కూల్లో కచ్చప్ ఉంటే ఫస్ట్ నేను ఐల్ టెల్ ద స్టోరీ నుంచుని దెర్ వాజ్ దిస్ మ్యాన్ హూ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. వన్ డే వాజ్ వాకింగ్ ద ఫారెస్ట్, డన్ డన్ డన్, సడన్లీ ఎ లయన్, ఇట్ క్రాస్డ్ హిమ్. It looked at him, he looked at the lion. The lion walked towards him, he walked towards the lion. You know then what happened? ఈ లోపల బెల్ల కొట్టేసింది. అందరూ బాను అప్పరా నచ్చిన తర్వాత ఏంది చెప్పంటే రేపు చెప్తాను రేపు క్లాస్లో అన్నాడు. సో అలాగా స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ థింగ్ అండి. మనలో ఒక అద్భుతమైన కథ చెప్తే ఆ కథ బొమ్మను ఇంకో కథ చెప్పరా అంటే అది తెలియని థ్రిల్. సేమ్ థింగ్ కదా, ఇదివరకు సినిమాలు లేవు కాబట్టి చెప్పాం, తర్వాత డ్రామాలు వచ్చినాయి, తర్వాత సినిమాలు వచ్చినాయి, తర్వాత టీవీ వచ్చింది, మళ్ళీ 3D అంటుంది, తర్వాత ఇంకేం వస్తుందో మనకేం తెలుసు. మనం ఇప్పుడు సినిమా యుగంలో బ్రతుకుతాం. చూద్దాం వేర్ ఇట్ టేక్స్ మీ. మా ప్రేక్షకుల గురించి, తెలుగులో ఇన్ని సినిమాలు చేసిన మీరు, మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. నాకు చాలా సినిమాల్లో చాలా డైలాగ్స్ నచ్చినాయి. తరంగిణి పాప, నీకు సరిగ్గా 47 గంటల 59 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. ఆఖరి 60 నిమిషం వచ్చేటప్పటికి నీ అంతటి నువ్వే నా కాళ్ళ మీద వచ్చి పడాలి, లేదా తలుపు తెరిచి ఏమండి సుబ్బారావు గారు, అప్పారావు గారు, ఏం లేదు చెప్పానా నా సామాను రేపు వచ్చి పట్టుకెళ్తాను, ఓకే, గుడ్ నైట్. చూసావు తరంగిణి, ఇలాంటి సుబ్బారావులకి, అప్పారావులకి, నీ వాళ్ళకి నీ కదా మీ ఆయన మీద 1,00,00,000 గంతులతో కోడైకి వస్తాను. అప్పుడు మీ వాళ్ళు గుండె పగిలిచేస్తారు, మీ ఆయన ఏమవుతాడు ఆలోచించుకో. గిరి ఈజ్ ఎ క్యారెక్టర్. గుడ్ నైట్. సూపర్ సార్, నైస్.
ఇది ఇంకా అసలు ఎప్పుడో పాతదే. సో తరంగిణి వచ్చి ఇట్ ఇస్ ఫిల్మ్ ఇచ్చారు, రియల్ ఎంజాయ్డ్, వండర్ఫుల్. అది దాంట్లో విలనిజం అంటే అదండి రియల్ విలనిజం. కోడి రామకృష్ణ ఫెంటాస్టిక్గా తీశాడు. అప్పుడు ఇప్పుడు జనరేషన్ కూడా లెట్ దెమ్ సీ దట్ ఫిల్మ్, దిల్ బి స్టన్డ్ అంతే దాంట్లో పర్ఫార్మెన్స్గా. పైగా ఒక పక్కన రాఘవ గారు టెన్షన్, ఆయన వచ్చి ఒక ఫిల్మ్ క్యాన్ ఇచ్చేసి ఇదిగో ఈ టేక్ ఇవి ఈ క్యాన్తో చేయాలి, లేకపోతే నెక్స్ట్ టేక్ ఈ క్యాన్ కంటే ఎక్కుతానంటే నువ్వే డబ్బులు పెట్టుకున్నాడు అంటే అంత బెదిరించాను. సో కోడి రామకృష్ణ ఏంటంటే లెంతీ షాట్ బాను మరి అని చెప్పి చిక్లెట్ నోట్లో పడపోతే మరి షాట్ మొత్తం దెబ్బతుంది, ఇంత టెన్షన్లో పైగా రోజున ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు ఈ డైలాగ్ చెప్పిన రోజున. దేవుడిగా అనుకుని టక్కన అదృష్టం అన్నీ చెప్పి ఇలాంటి సుబ్బారావులకి అప్పారావులకి అన్నీ చెప్పి గిరీజ క్యారెక్టర్ ఆ చిక్లెట్ నోట్లో పడ్డాక బయటకు వెళ్ళిపోతాను. అండ్ జనరల్గా మీరు బేసికలీ ఫ్రమ్ తమిళనాడు. హూ సెడ్? ఎక్కడి నుంచి సార్? అంటే నేను పుట్టి పెరిగింది తమిళనాడు. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్నగారు బందర్ నుంచి ఇక్కడ మెడ్రాస్ రావడం జరిగింది. సో యూ బేసికలీ ఫ్రమ్ ఆంధ్ర? మా అమ్మగారిది రాజమండ్రి, మా నాన్నది బందరు. వై డూ ఐ లుక్ లైక్ తమిళియన్? ఇట్స్ గుడ్ బికాస్ ఐ కెన్ రిప్రజెంట్ తమిళ్ పీపుల్ ఆల్సో. అంటే మీరు బోర్న్ అండ్ బ్రాటప్ అంతా తమిళనాడు కాదు, బోర్న్ అండ్ బ్రాటప్ అంటే తమిళనాడే, కానీ నేను మాట్లాడేది స్వచ్ఛమైన తెలుగు, కృష్ణా తెలుగు. ఓకే. ఇంకా మీరైనా తెలంగాణ వేస్తారు ఇలా మాట్లాడతారు, కానీ నా తెలుగు మటుకు ఇట్స్ ప్యూర్ తెలుగు ఉంది. అంటే అది పెద్దగా అన్నీ ఇప్పుడు ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఉంటుంది, తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, ఆంధ్ర స్లాంగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ నాది స్వచ్ఛమైన తెలుగు అంటున్నాను. తెలుగులో అద్భుతంగా డైలాగ్ చెప్పారు. మీరు తమిళ్ కూడా చాలా సూపర్గా మాట్లాడతారు. తమిళ్లో ఒక డైలాగ్. ఏ సుధా என்ன அப்படியே பார்த்துக்கிட்டு இருக்க, கூட பட கொஞ்சம் ஒத்தாசி பண்ணக்கூடாது, நானேவா மாவாட்டினோம் ముందాటువా అంటే నీంగల్ కేటైన సినిమాలో పిండి రుపుతూ ఉంటే అర్చన వచ్చి కూర్చుని అలా చూస్తుంటుంది. ఏంటో చూస్తున్నావు, కూడా ఉన్నావు కదా, కొంచెం నాకు సాయం చేయొచ్చు కదా, నేను ఒకనే రుబ్బాలా, దా కూర్చో నువ్వు కూడా రుబ్బు, అది లేదా. ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, మంచి మిత్రులు? ఇండస్ట్రీలో నాకు చాలా అంటే నాకు ఎక్కువ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు సుమను, మన శారద్ బాబు, వీళ్ళిద్దరు ఇండస్ట్రీలో. అదొకటే కాకుండా అతను సుమన్ ఒక కేసులో ఎరుక్కున్నప్పుడు ఆ కేసులో అతను ఇమ్మీడియట్గా నా కార్ను ఓవర్టేక్ చేసే రోడ్లో ఆపి, రేపు నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నేను కొంచెం అనివార్య కార్యాలయం వల్ల ఒక కేసులో ఎరుక్కున్నాను, నువ్వు నాకు ఫోన్ చేసావంటే పోలీసులు నిన్ను వచ్చి హింసపడతారు, యూ స్టే అవే ఫ్రమ్ మీ, నేనే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు నాకు ఫోన్ చేస్తాను. దట్స్ సైన్ ఆఫ్ అ గుడ్ ఫ్రెండ్షిప్. భానుచందర్కి రియల్ లైఫ్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా? డెఫినెట్గా సార్. గాంధీ గారికి శత్రువులు ఉన్నప్పుడు నేనంతా హూ ఆమ్ ఐ యామ్ నథింగ్. మీకున్న శత్రువులు ఎవరు? దట్ ఐ డోంట్ నో. ఎవరో తెలిసి కొంతమంది ఉంటారు, తెలియకుండా చాలామంది ఉండొచ్చు. హూ నోస్ వై సమ్ పీపుల్ లైక్ యూ, వై సమ్ పీపుల్ హేట్ యూ, యూ కెన్ నెవర్ ఆన్సర్. అన్నిటికీ మనం సమాధానం చెప్పలేం కదా. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా కొట్టడానికి ట్రై చేశారా? చాలాసార్లు. మీరు మార్షల్ ఆర్ట్ పర్సన్స్ అసలే, సో మీరు కొడితే ఇంకా అవతల వాడు అవుట్. అవతలాడికి మార్షల్ ఆర్ట్స్ తెలుసుంటే అది సెకండరీ. అంటే మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా కొట్టడానికి అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఫైట్స్ జరిగినండి. బయట గొడవలలో కొట్టారా? చాలా. అమెరికాలో కూడా బ్లాక్స్ని కొట్టాను కదా. అమెరికాలో అంత పెద్ద గొడవ ఏంటి? గొడవ కాదు, నేను మా ఫ్రెండ్ నడిచెళ్తుంటే వాళ్ళు అమెరికా లండన్లో కూడా జరిగింది. జరిగి వాళ్ళు ఇది కమాన్ మ్యాన్ టేక్అవుట్ మనీ అన్నారు. సుదర్శన్ మా ఫ్రెండ్ వాళ్ళు డబ్బు ఇచ్చారా అంటుంటే, ఎందుకు వాళ్ళ డబ్బు నాది ఉండేది $100 అన్నాను. కమాన్ మ్యాన్ ఒక్కటి ఆ చోటును కొట్టి ఇంకొన్ని కొట్టి ఇద్దరం పరుగు అంతే. మళ్ళీ అక్కడ ఉంటే వాడు ఒక 20 మందిని జాన్ నలుగురిని పిలిచాను. మన వాళ్ళు టక్కనాడు గన్ తీసి మనం షూట్ చేసినా మనకు దిక్కు ఉండదు, అక్కడ కొట్టి పారిపోవడం అంతే. ఇన్ని సంవత్సరాల మీ నట జీవితంలో వచ్చే అప్కమింగ్ ఆర్టిస్టులకు మీరు ఇచ్చే సజెషన్ అంటే వారు ఎలా ఉండాలి? నా ఫీలింగ్ అంటే ఇట్స్ మై సజెషన్. ఐ డోంట్ రిప్రజెంట్ ఎనీబడి. I feel that all youngsters should learn to respect their elders. I ask them nothing more than that. Because tomorrow they will also become old and they'll expect the same thing. వాడిని ఒక జూనియర్ అతను వచ్చి అతను పెద్ద సూపర్ స్టార్ అని ఉండొచ్చు, బట్ యూ షుడ్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. అంటే ఆ మర్యాద ఇవ్వడంలో దీస్ బిగ్ పీపుల్ విల్ ఫీల్ సో ఎలివేటెడ్ దట్ దే విల్ స్పీక్ హై అబౌట్ దట్ పర్సన్. మనుషులు లేకపోతే, సపోజ్ ప్రేక్షకులు మిమ్మల్ని అడుగుతాను, మీరు ఒక మగ ఒక ఆడ అనుకోండి, ఇద్దరులో మీకు ప్రపంచం మొత్తం మీకు ఇచ్చేస్తాను, ఈ విమానాలు, BMW కార్లు, హెలికాప్టర్స్, డైమండ్లు, నక్లెస్ అన్నీ ఇచ్చేస్తాను, కానీ ఒక్క మనిషి ఉంటాడు,
మీ కోడి కావాలంటే కోడి ప్రత్యక్షం అయిపోతుంది, మీకు చికెన్ కావాలంటే ఇది మటన్ కర్రీ కావాలంటే వచ్చేస్తుంది, మీకు ఏ చపాతీ ఏమైనా వచ్చేస్తాయి. కానీ మీరు అడిగింది కోరుకుందల్లా మీకు ప్రత్యక్షం అయిపోతుంది. కానీ ఒక్క మనిషి ఉండడు, మీరుంటారు, మిగతా జంతువులు అందరూ ఉంటాయి. మీరు వెతకగలరా? ఒక్క నిమిషం ఉండలేదు. మనిషికి మనిషి కావాలి, ఏం అక్కర్లేదు. ఈ బంగారులకి ఇంకా లేవు, మీకు గంజి నీళ్ళు అన్నం దోశ ఏదో ఉంది. కానీ కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని నలుగురు నవ్వుకుంటూ గంజి నీళ్ళు తాగుతూ అలా మాట్లాడుకుంటే దాంట్లో వచ్చే సరదా, దాంట్లో వచ్చే ఇంపు ఇంకా దేంట్లో ఉంటుంది. కరెక్టా కదా? డోంట్ అగ్రీ? ఎస్. మీ రోల్ మోడల్ ఎవరు? నా రోల్ మోడల్స్ అందరూ ఎక్కువ అఫ్కోర్స్ ఫైట్స్లో బ్రూస్లీ, జాకీ చాన్, జెట్లీ, టోనీ జా. ఇంకా ఆర్టిస్టులు అంటే హాలీవుడ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారండి. ఫ్రమ్ చార్ల్టన్ హెస్టన్ టు మార్లన్ బ్రాండో టు రాబర్ట్ డినిరో టు ఆల్ పచినో టు డస్టిన్ హాఫ్మన్ టు స్టీవ్ మెక్వీన్, ఆల్ గ్రేట్ యాక్టర్స్. కోర్స్ చార్లీ చాప్లిన్ ఇస్ అల్టిమేట్ అనుకోండి, ఆయన ఈజ్ ఇన్ అ డిఫరెంట్ దిస్ థింగ్. బట్ ఆల్ దీస్ యాక్టర్స్ ఆల్సో గ్రేట్. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తర్వాత ఐ లవ్ క్లింట్ ఈస్ట్వుడ్, ఐ లవ్ ఎలై వాలాక్, ఐ లవ్ లీ వాన్ క్లిఫ్. ఆల్ దీస్ ఆర్ మ్యూజిక్ కంపోజర్స్లో మై అల్టిమేట్ మ్యూజిక్ కంపోజర్ ఇస్ ఎన్నియో మోరికోని. తర్వాత మారిస్ జెర్ ఒకడు, తర్వాత అలెక్స్ నార్త్ ద మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ క్లియోపాట్రా. చాలామంది ఉన్నారు. హాలీవుడ్ ఇస్ సమ్వేర్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డైరెక్టర్స్లో అంటే క్రిస్టోఫర్ నోలన్, హూ మేడ్ ఇంటర్స్టెల్లర్ అండ్ వాట్ ఈస్ దట్ అదర్ ఫిల్మ్, ఇన్సెప్షన్ అలాంటి ఫిల్మ్స్. అంటే అఫ్కోర్స్ ఇంటర్స్టెల్లర్ నాకు సినిమా సగం అర్థం కాల. ఇన్సెప్షన్ ఇప్పుడు కూడా నా పిల్లలు అర్థం చేసుకున్నట్టు నేను చేసుకోలేకపోయాను. అఫ్కోర్స్ మై ఫేవరెట్ డైరెక్టర్ ఫస్ట్ ఇస్ సర్జియో లియోనే అండ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ఇస్ ఎన్నియో మోరికోని. వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా. వాళ్ళు మ్యూజిక్ చేసి షార్ట్ తీసాడా లేకపోతే షార్ట్ చేసి మ్యూజిక్ తీసాడా అనేది అదే ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ అమెరికాలో రాబర్ట్ డినిరోకి ఒక సీక్వెన్స్ మొత్తం అంటే అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి చివరికి హాలీవుడ్లోని హీరోయిన్ అయిపోతానని వెళ్ళిపోతుంది అనమాట. ఆ అమ్మాయి తిరిగి ఒకసారి సెలవులకి ఇతని ఇంటికి వస్తే అప్పుడు ఇతను పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోతాడు. ఆ అమ్మాయిని ఆహ్వానించి ఒక ఎంటైర్ 5-స్టార్ హోటల్ ఒక ఎంటైర్ రూము ఎంటైర్ అది డిన్నర్ హాల్ని బుక్ చేసేసి అన్ని టేబుల్స్ ఖాళీగా ఉంటాయి. కానీ అన్ని టేబుల్స్ ఇటు ఒక 30 సర్వర్లు ఇటు ఒక 30 సర్వర్లు నుంచుని ఉంటే ఆ మ్యూజిషియన్స్ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ టేబుల్ దగ్గర వాయిస్తుంటే అప్పుడు ఇలా కూర్చొని అమ్మాయితో రొమాన్స్ చేస్తాడు. వాట్ ఎ ఫిల్మ్ దట్, అమేజింగ్ డైరెక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్. సో వీళ్ళిద్దరూ నాకు అల్టిమేట్ ఇస్ సర్జియో లియోనే ఫస్ట్, తర్వాత ఎవరైనా. తమిళ్, తెలుగులో వచ్చేసి తమిళ్లో అఫ్కోర్స్ ఇందాక చెప్పాను కదా, అటు తమిళ్లో శివాజీ గణేషన్ సార్. హూ ఇజంట్ ఎ ఫ్యాన్ ఆఫ్ శివాజీ గణేషన్, గ్రేట్. అదే సేమ్ మన తెలుగులో వస్తే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అలాగే శివాజీ గణేషన్ గారు, ఎంజీఆర్ నటుడా అని చాలామంది ఉంటారు. కానీ ఇవాళ చిన్నపిల్లలు అందరూ ఎంజీఆర్ చూసి డాడ్ ఐ లైక్ దిస్ పర్సన్ డాడ్, హీఈస్ వెరీ న్యాచురల్ అంటారు. మరి అందుకే ఆయనలో ఉండే కరిష్మా మరి అమెరికాలో హాస్పిటల్ అయిపోయి ఉండి మూడోసారి గెలిచాడంటే ఆయన ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. వీళ్ళందరూ దేవుడు వరొచ్చి పంపించిన క్యాండిడేట్స్ వాళ్ళు. ఫైనల్గా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ నా ప్రేక్షకులది, టు మై ఆడియన్స్, బికాస్ వితౌట్ దెమ్ ఐఎమ్ నాట్ దేర్. వాళ్ళు అరే మన భానుచంద్రరాని మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వ్యక్తిగా ఫీల్ అవుతారు. అంతకంటే గొప్ప క్రెడిట్ ఏం కావాలండి మనిషికి? మరో జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మరో జన్మంటూ ఉంటే పుడితే ఫైన్ ఆర్ట్స్లోనే పుట్టాలి, ఎలా పుట్టినా సరే. అంటే యాక్టర్గా ఒక ఫైన్ ఆర్ట్స్లో పుట్టి కళలో పుట్టాలండి. ఈ ప్లానెట్ ఈ జన్మ ఈ ప్లానెట్ కాకుండా 7-14 లోకాలు నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఏమో 14 భూములు ఉన్నామో, ఇంకో భూమిలో అక్కడ ఫైన్ ఆర్ట్స్ ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు. కానీ అక్కడ కూడా కళ ఉండాలి. ఎక్కడైనా సరే ఎక్కడ కళ ఉంటే అక్కడ నేను పుట్టాలి. పుడితే అలా పుట్టాలి, అది పుట్టుకు లేకపోయినా పర్వాలేదు. ఏమంటే ఒప్పుకుంటారు కదా, ఎందుకంటే కళలో ఉండే థ్రిల్లు కిక్కు జీవితంలో ఇంక దేంట్లో లేదండి. దాంట్లో ఉండే తృప్తి. ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో నైస్ టాకింగ్ టు యూ. విష్ యువర్ ఛానల్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ సుమన్ టీవీ బికమ్స్ వన్ ఆఫ్ ద టాప్ ఛానల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాతో ఇంత అంటే ప్రతిదీ షేర్ చేసుకున్నాడు. దగ్గర 30-40 సంవత్సరాల నుంచి మీ జీవితంలో
మీ నట జీవితంలో మీ జీవితంలో ఎన్ని సంఘటనలు ప్రతిదీ షేర్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మీ దర్శకత్వంలో కూడా పెద్ద సినిమాలు చూడాలని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ మై డియర్ జెంటల్మెన్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్. ఐ సెల్యూట్ ఆల్ ఆఫ్ యూ. హృదయపూర్వకంగా మీ భానుచందర్ చెప్పేది ఏమిటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ, షేర్ అండ్ ఎంజాయ్ సుమన్ టీవీ. ఇట్స్ ఎ లవ్లీ ఛానల్. ఐ విష్ సుమన్ టీవీ ఆల్ ది బెస్ట్. ఓకే, తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.